జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అత్తయ్యకు అన్యాయం చేసి ఆఫీసర్ని మమ్మల్ని అందర్నీ వదిలేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్దామని ఎలా అనుకుంటున్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటమ్మా? బాధలు మీరు నిద్ర మాత్రలు మింగాలి అనుకోవటం నాకు తెలుసు మావయ్య. మమ్మల్ని వదిలేసి మీరు వెళ్ళిపోవాలి అనుకోవటానికి కారణం ఇదే కదా. ఇంతకాలం అందరూ ఈ దాక్షాయణితో మీ నాన్నేదో తప్పు చేశాడు అని నిందిస్తూ ఉంటే లేదు అని మీరు చెప్పలేదు. మా నాన్న నాకీ సంబంధం లేదు అని, మీదే తప్పు అని నాన్న చెప్పలేదు. ఎవరూ ఏమీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మావయ్య? అసలేం జరిగిందో తెలియనంత వరకు అందరూ అనుమానిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా నిజం చెప్పండి మావయ్య. నా జీవితంలో ఇలాంటి రోజు ఎప్పటికీ రాకూడదు అనుకున్నాను, కానీ వచ్చింది. నా కోడలి ముందు ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సి రావడం నాకు బాధగా ఉన్నా, అందులో నా తప్పు లేదు కాబట్టి నిజం నీకు చెప్తాను కళ్యాణి. ఎప్పుడో అనుకోకుండా ఏర్పడిన పరిచయాన్ని నేను పరిచయంగానే చూశాను, కానీ నేను కలిసిన ప్రతిసారి దాన్ని ఒక సాక్ష్యంగా తయారు చేసుకుంటూ మా ఇద్దరి మధ్య బంధాన్ని తనే క్రియేట్ చేసింది. ఫోటోలని సాక్ష్యాలుగా చూపిస్తూ నా జీవితంలో తను ఉంది అనేంతలా అందర్నీ నమ్మించేంతగా తయారు చేసింది. ఆ విషయం ముందుగా తెలిసింది మీ నాన్నకి. నా తప్పు లేదని తెలిసినా వాళ్ల వల్ల మన కుటుంబం పరువు పోకూడదు, తన చెల్లెలు బాధపడకూడదు అని దేవుడిలా వాళ్ల నుంచి నన్ను కాపాడుకుంటూ అడిగినప్పుడు అడిగినంత డబ్బిస్తూ వచ్చాడమ్మా. ఆ డబ్బుకి వాళ్ళు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆశ ఎక్కువైంది. అందుకే ఆస్తి కావాలి, హక్కులు కావాలి అంటూ ఇంకా బెదిరిస్తున్నారు. చెల్లెల మీద ప్రేమతో, నా మీద అభిమానంతో ఇన్నేళ్లుగా ఈ రహస్యాన్ని మీ నాన్న బయటికి రానివ్వలేదమ్మా. తన మీద నిందలేసి అందరూ అన్నన్ని మాటలు అంటున్నా విని మౌనంగా ఆ బాధని భరించాడే కాని నా పేరు బయటికి రానివ్వలేదమ్మా మీ నాన్న. అందుకే ఆయన నా పాలిట దేవుడమ్మా, దేవుడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.